కొత్తగా పెళ్ళయింది. ఇంకా పిల్లలు కూడా లేరు. వాడు ఈ ఏజ్లోనే మంచాన పడ్డాడు స్వామి. 2 నెలలే కదమ్మా పెళ్ళయి. అవును స్వామి. పెళ్ళయ్యాక వాడి జీవితం బాగుంటుందనుకున్నాను స్వామి. కానీ రోజు రోజుకి వాడి ఆరోగ్యం క్షీణిస్తుంటే చాలా బాధగా ఉంది స్వామి. పెళ్లి చేసేటప్పుడు జాతకాలు కలిసేయా లేదా అని చూసుకోలేదా అమ్మా మీరు? ఆ అమ్మాయి సైడ్ పూజారే జాతకాలన్నీ చూసి బాగున్నాయని చెప్పారు స్వామి. ఆ టైంలో అబ్బాయి ఒప్పుకోవటమే గొప్ప అనుకున్నాను. అందుకే అవన్నీ పట్టించుకోలేదు స్వామి. మీరు కూడా చూసుకోవాలి కదమ్మా. ఇప్పుడు ఏమైంది స్వామి? అమ్మాయికి కుజదోషం ఉంది. ఏంటి స్వామి, అమ్మాయికి కుజదోషమా? ఉమ్, మాకదేం చెప్పలేదు స్వామి. అంతా బానే ఉందని చెప్పారు. అలా అయితే మీకు అబద్ధం చెప్పి పెళ్లి చేసి ఉంటారన్నమాట. అవునా? ఇలా చేస్తారని అనుకోలేదు స్వామి. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? దీనికి పరిష్కారం ఏంటి? దీనికి కొన్ని పూజలు హోమాలు చేయవలసి ఉంటుందమ్మా. ఓకే స్వామి, చేసేయండి స్వామి. అసలే ఒక్కగానొక్క కొడుకు. సరే అమ్మా, అంతా నేను చూసుకుంటాను. మీరేమి బాధపడకండి, అంతా బాగానే ఉంటుంది మీకు. ఓకే స్వామి. మీరేం భయపడద్దు. థ్యాంక్ యూ స్వామి. ఇంత మోసం చేశారా అందరు కలిసి?